బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ అంబర్పేటలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ కింద ఉన్న ఓ రేకుల షెడ్ లో మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు చెలరేగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అమర్పేటలో అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ప్రసన్న, అంబర్పేట్ ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి రేకుల షెడ్లో చెలరేగినటువంటి మంటలతో ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. 11:30 గంటల ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి రేకుల షెడ్ ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని వస్తువులను ఇందులోనే ఉంచారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు పూర్తవడంతో ఇక్కడ నుంచి రేకుల షెడ్లో ఉన్నటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ని బయటికి తీసేటువంటి సమయంలో ఈ షెడ్ని తొలగిస్తున్నారు. ఒక్కసారి లోపల చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ షెడ్ని తీసేటప్పుడు వెల్డింగ్ చేసి ఎక్కడికక్కడ అటాచ్మెంట్స్ ఉన్నాయో అవి రిమూవ్ చేస్తున్నటువంటి సమయంలోనే షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఉన్నటువంటి ప్లాస్టిక్ వస్తువులతో పాటు ఐరన్ అన్ని రకాల వస్తువులు పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. ఒకసారి విజువల్స్ లో చూస్తే కాలి బూడిదైపోయినటువంటి పరికరాలన్నీ మనకి కనిపిస్తున్నాయి. అటు ప్లాస్టిక్ ఎక్కువగా ఉండడంతో, మరోవైపు మంటలు చెలరేగేటువంటి సమయంలో రేకుల షెడ్ ఉండడంతో బయటికి ఎక్కడా కూడా మంటలు వెళ్లే అవకాశం లేకపోవడం వెంటనే అధికారులకి కాల్ చేయడం వల్ల ఫైర్ సిబ్బంది ఇక్కడికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ప్లాస్టిక్ ఎక్కువగా ఉండడం వల్లే మంటలు చాలా వరకు కంట్రోల్లోకి రాలేదు. కొద్దిగా మెల్లమెల్లగా వ్యాపించినటువంటి మంటలు బయట వరకు వ్యాపించాయి. ఆ టైంలో లోపల ఎవరు లేకపోవడంతో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఫ్లైఓవర్ దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల పైకే ఉంటుంది. ఇక్కడ ఒకసారి ఈ ఫ్లైఓవర్ని చూసినట్లయితే మొత్తం ఈ దట్టమైన పొగలతో నిండిపోయింది. నిర్మాణంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కావడం వల్ల కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఈ ఫ్లైఓవర్ ఉండడం కొంతవరకు మంటలు పైకి వెళ్లడంతో ఫ్లైఓవర్ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజువల్స్ లో చూస్తే ఫ్లైఓవర్కి దట్టమైన పొగ అంటుకోవడం వల్ల డ్యామేజ్ అయ్యి ఏదైనా ప్రమాదం జరిగి ఉండే అవకాశం ఉంటుంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి ఇంజనీరింగ్స్ చేరుకొని ఎంతవరకు ఈ మొత్తం కూడా మంటల ద్వారా డ్యామేజ్ అయిందో ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి చేరుకొని మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకొచ్చారు. ట్రాఫిక్ పోలీసులు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి 2 సైడ్స్ ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి ట్రాఫిక్ ఆగిపోయింది కాబట్టి దాన్ని కూడా క్లియర్ చేశారు. ఫ్లైఓవర్ మొత్తం కూడా దాదాపు 500 నుంచి 600 మీటర్ల వరకు దట్టమైన పొగతో మొత్తం నిండిపోయింది. డ్యామేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది నిర్మాణం డ్యామేజ్ అయితే కింద పడే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎంతవరకు ఫ్లైఓవర్ డ్యామేజ్ అయింది, దీని అన్నింటినీ కూడా ఎప్పుడు క్లియర్ చేస్తారనేది కూడా చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఉన్నారు, మాట్లాడదాం. ఏ టైంలో మంటలు వచ్చాయండి? 11-12 ఏం జరిగింది అసలుకి? ఒకవైపు ఫ్లైఓవర్ కి మొత్తం కూడా దట్టమైన పొగలు వచ్చాయి. ఎంతవరకు నష్టం జరిగింది? ఏం నష్టం ఏం మంచిగా నష్టం ఏం కానీ మేము ఎవరు పెట్టలేదు. మేము కటింగ్ చేస్తున్నాం, గ్యాస్ కటింగ్తో కటింగ్ చేస్తున్నాం. ఒక్క మీరు పోయి పైపులో పడ్డది, ఆ మంట మండింది అంతే. ఏం లేదు ఆడ, ఎవరు చేసింది ఏం లేదు ఆడ. లోపల ఏమేమి ఉన్నాయి? లోపల పైపులు ఉండే, ప్లాస్టిక్ పైపులు ఉండే, మొత్తం ప్లాస్టిక్ పైపులే. ఆ టైంలో మనుషులు ఎవరైనా లేదు ఎవరు లేరు అలా. నేను ఒక్కనీడే ఉన్నా, నేను ఒక్కనీడే బయట కూర్చున్నా, ఒక రంగన ఉరికినా అక్కడ అంతే. ఏం లేదు ఆడ, ఏం లేదు. కాంట్రాక్ట్స్ వర్క్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి మెటీరియల్ అంతని షిఫ్ట్ చేస్తున్నాము. ఆ టైంలోనే ఈ రేకుల షెడ్ కనిపిస్తుంది కదా, దాన్ని కటింగ్ చేస్తున్నటువంటి సమయంలో చిన్న నిప్పురవ్వలు వచ్చాయి. అక్కడే పవర్ ఉండడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగింది అని చెప్తున్నారు. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్తున్నారు. కానీ ఆ ఫ్లైఓవర్కి సంబంధించి మాత్రము దాదాపు 500 నుంచి 600 మీటర్ల వరకు దట్టమైన పొగతో అంతా నిండిపోయింది. కాబట్టి ఈ ఫ్లైఓవర్కి ఏదైనా డ్యామేజ్ కలిగే అవకాశం ఉంటుంది. నిర్మాణంలోనే ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఇప్పటి వరకు ఇలాంటి అగ్ని ప్రమాదం ఈ ఫ్లైఓవర్ల కింద జరిగింది. అంబర్పేట్ పరిసర ప్రాంతంలో ఇదే మొట్టమొదటిసారి అని చెప్తున్నారు. పక్కనే ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా మొత్తం కాలిపోయినటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి మనకి. తన చేతిలో ఉన్నటువంటి సీసీ కెమెరానే ఇక్కడ చుట్టుపక్కల అంతా కూడా ఇలాంటి షెడ్లు దాదాపు
ఒక్కొక్క పిల్లర్ కింద 2 నుంచి 3 షెడ్లు ఉన్నాయి. వాటిని నిర్మించి అందులోనే ఈ ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఉంచుతున్నారు. ఈ వర్క్ అయిపోవడంతో ఈ మెటీరియల్ అంతని కూడా తీసుకెళ్లారు. లోపలే ఉన్నటువంటి సిలిండర్స్ ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చారు. ఒకవేళ సిలిండర్లు ఉంటే ఇంకా ప్రమాదం ఎక్కువ శాతం జరిగి ఉండే అవకాశం ఉండేది. ఇప్పటికైతే కేవలం లోపల ఉన్నటువంటి మెటీరియల్ మాత్రమే కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.